ఓం శాంతి. ఫిబ్రవరి పత్రపుష్ప్. పరస్పరము విశ్వాసము మరియు ఐక్యత యొక్క ఆధారంతో సఫలతామూర్తులు కండి. నిమిత్త టీచర్స్ మరియు సర్వ బ్రాహ్మణ కుల భూషణులైన సహోదర సహోదరీలకు శుభ ప్రేరణలు. పరం ప్యారే అవ్యక్తమూర్త్ మాతాపితకు అల్లారు ముద్దు పిల్లలు సదా తమ మనస సకాశు ద్వారా సర్వాత్మలకు సుఖ శాంతి యొక్క అంచెలి ఇచ్చేవారు. పవిత్రత యొక్క స్వధర్మాన్ని మనస వాచ కర్మణాలతో తనదిగా చేసుకునే నిమిత్త టీచర్స్ సహోదరీలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణులైన సోదర సోదరీలు ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతులను స్వీకరించండి. తర్వాత సమాచారం. జనవరి మాసంలో బాబా పిల్లలందరూ బ్రహ్మబాబా సమానం బంధనముక్త్ జీవన్ముక్తి స్థితి యొక్క అనుభవం చేసుకున్నారు. నలువైపులా తపస్సు యొక్క కళలు చాలా మంచిగా వ్యాపించి ఉన్నాయి. సంఘటిత రూపంలో ఎప్పుడు సర్వ బ్రాహ్మణ్ ఆత్మలు ఒకే శుభ సంకల్పంలో స్థితమై ఉంటారో వారి వైబ్రేషన్స్ విశ్వం యొక్క మూల మూలలకు వ్యాపిస్తాయి. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. అందరూ గ్రూప్గా బ్రాహ్మణులందరూ నలువైపులా ఉండేవారు ఒకే శుభ సంకల్పంతో ఎప్పుడు ఉంటారో అప్పుడు మన యొక్క వైబ్రేషన్స్ అంటే ఆలోచన తరంగాలు శుభ భావన శుభ కామనలతో కూడుకున్నటువంటివి విశ్వము నలువైపులకు వ్యాపిస్తాయి. 18th స్మృతి దినం రోజు ప్రియమైన అవ్యక్త బాప్దాదా పిల్లల స్నేహానికి రిటర్న్ ఇస్తూ 2 నెలల హోంవర్క్ ఇచ్చారు. దీనిపైన అందరూ తప్పక అటెన్షన్ ఉంచుతారు. బాబా చెప్తారు, పిల్లలు ఇప్పుడు మీ సంకల్పాలను మరియు సంగమయుగం యొక్క అమూల్య సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకండి. వీటిని రక్షించుకోండి. స్వరాజ్య అధికారి అయి కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ ద్వారా మన్ జీత్ జగత్ జీత్గా కండి. సమయానికి సంపన్నత యొక్క గమ్యానికి చేరటానికి పురుషార్థంలో తీవ్ర శబ్దము యాడ్ చేసి సదా తీవ్ర పురుషార్థులు కండి. పురుషార్థులు కాదు, సదా తీవ్ర పురుషార్థులు. ఇప్పుడు మీ యోగం సాధారణంగా ఉండరాదు, మామూలుగా చేసే విధంగా జ్వాలాముఖి యోగంగా కావాలి. కనుక అందరూ 2 నెలలు తప్పక చార్టు నుంచి బాప్దాదాకు మీ రిజల్ట్ను ఇవ్వండి. ఇక ఈ సంవత్సరం శివ భోలానాథ్ బాబా యొక్క అవతరణ జయంతి, శివ జయంతి యొక్క మహాన్ పర్వం ఫిబ్రవరి 15న వస్తోంది. ఈ మహాన్ పర్వదినాన్ని బాబా పిల్లలందరూ ఉత్సాహ ఉల్లాసాలతో జరుపుతారు. నలువైపులా శివబాబా యొక్క జెండాను ఎగురవేస్తూ శాంతి యాత్ర చేస్తూ అనేక స్థానాలలో ప్రదర్శనలు మొదలైనవి నిర్వర్తిస్తూ అందరికీ పరమాత్మ అవతరణ యొక్క శుభ సందేశాన్ని ఇస్తారు. ఈ సంవత్సరానికి మన మహాయజ్ఞ స్థాపన 90 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ 90వ మహాశివ జయంతి శుభ సందర్భంగా అందరికీ లెక్కలేనన్ని శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇప్పుడు మధురమైన బాబా యొక్క ఇషారా సూచన ఏమిటి అంటే, పిల్లలు ఇప్పుడు సంఘటిత రూపంలో బ్రాహ్మణ పిల్లలైన మీరు పరస్పరం కలిసినప్పుడు మీ సంపర్కంలోని భాషలో అవ్యక్త భావము ఉండాలి. పరస్పరంలో ఒకరిపైన మరొకరికి స్నేహము మరియు విశ్వాసం ఉంచడం చాలా తప్పనిసరి. అప్పుడే సంఘటనలోని ఐక్యత పరమాత్మ కార్యాన్ని ప్రత్యక్షం చేస్తుంది. బాప్దాదా సంఘటనను ఏకతా సూత్రంలో ఉంచటానికి ఒక ఆత్మిక తావీజ్ ఇస్తున్నారు. ఆ తావీజ్ ఏమిటి అంటే, అందరికీ రిగార్డ్ అనగా గౌరవం ఇవ్వాలి. ఈ రిగార్డ్ యొక్క రికార్డ్ సఫలత యొక్క అవినాశి రికార్డ్ కాగలదు.
దీనితో పాటు నోటి నుండి ఒకే సఫలతా మంత్రం. మొదట మీరు, నేను అనేది తొలగించుకోవాలి. మొదట నేను, నాకు ప్రాధాన్యత, నాకు గౌరవం, నేను స్టేజ్ పైన కనబడాలి, నేను అన్నింట్లో ముందు కనబడాలి, ఇలాంటివి. మొదట నేను అనేది తొలగించుకొని ఇతరులను ముందుంచడం అనగా నేను ముందుకెళ్ళటం అని భావించి ఈ మహామంత్రము ద్వారా సదా సఫలతను పొందుతూ వెళ్ళండి. ఇప్పుడు సేవతో పాటు స్వస్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచి ముందుకెడుతూ పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అయి తీరాలి. ముఖ్యంగా ఈ నెలకు మనకు సందేశం ఏమిటి, శుభ భావనలు, శుభ ప్రేరణలు ఏమిటి అంటే, పరస్పరము భాష అవ్యక్త భావంతో నిండి ఉండాలి. ఇంకొకటి, ఒకరి పట్ల ఒకరికి స్నేహము, విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఇంకొకటి, గౌరవం ఇవ్వాలి. నేను ముందు అనకూడదు, మీరు ముందు అనాలి, ముందుంచాలి. ఇక నాలుగవది సేవ. సేవతో పాటు స్వస్థితి కూడా బాగుండాలి. స్వస్థితి బాగుంటేనే సేవలో కూడా సఫలత పొందగలం. అప్పుడే బాబా ప్రత్యక్షత జరిగి తీరుతుంది. అచ్చా, అందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు. ఇట్లీశ్వరీయ సేవలో బీకే మోహిని దీదీజీ, ముఖ్య ప్రశాసిక బ్రహ్మకుమారి. ఓం శాంతి.